2 కీర్తన మనము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 142 కీర్తన ఈరోజు ఆరాధన కీర్తనగా ఇందులో మనము చదువుకున్నటువంటి ఈ మాటలలో ఇక్కడ దావీదు భక్తుని ప్రార్థన కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దావీదు అనుభవం, ఒక్కొక్క అనుభవాన్ని చూపిస్తూ ఉంటాడు, ఒక్కొక్క అనుభవంలో నడిపిస్తూ ఉంటాడు, ఒక్కొక్క రీతిలో ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. కష్టాలు అనుభవాలు ఉంటాయి, బాధలు అనుభవాలు ఉంటాయి, నిందలు అనుభవాలు ఉంటాయి, వేదనలు అనుభవాలు ఉంటాయి, అనారోగ్యమైన పరిస్థితులు అనుభవాలు ఉంటాయి. ప్రతి అనుభవం మేలుగానే మారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ 142 కీర్తన సందర్భం ఏంటయ్యా అంటే, ఇక్కడ అంటాడు, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం మొదటి వాక్యం. దావీదు అక్కడి నుండి బయలుదేరి ఒక గృహ అంట, ఆ గృహ పేరు అదుల్లాము గృహ, తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని ఆయన ఎద్దుకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. దావీదేమో ఆపదలో ఉన్నాడు. దావీదేమో ఆపదలో ఉన్నప్పుడు, తన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తన కష్ట దినాలలో ఉన్నప్పుడు అతడు ఎక్కడికి వచ్చాడు అంటే గృహలోకి వచ్చి దాక్కున్నాడు. అక్కడికి వచ్చి సేపు కోసమై, క్షేమము కోసమై అక్కడ ఉన్నాడు. సౌలు తరుముతున్నాడు, సౌలు చంపాలనుకుంటున్నాడు, సౌలు వెంటబడుతూ ఉన్నాడు. సౌలేమో రాజు, ఎదుగో మరి దావీదేమో ఎదుగో ఇలాగున తరవబడతా ఉన్నాడు. అలాగున తరవబడతా ఉంటే గృహం ఉంటే ఆ గృహలోకి వచ్చాడు. అక్కడ కాపుదల కోసమే అక్కడికి వచ్చాడు. ఒక్కొక్కసారి శ్రమలు తరుముతూ ఉంటాయి, ఇబ్బందులు వెంటబడుతూ ఉంటాయి, బాధలు ఎదుగో మనలను అలుముకుంటూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మానవుని జీవితంలో. నా జీవితంలో ఇలాంటివి వస్తవి, అవి రాకుండా లేవు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడికట అదిగో అతనేమో దాక్కుంటానికి అక్కడికి వస్తే, అక్కడ దాక్కుంటాకు వస్తే తన దగ్గరికి ఎవరు వచ్చారంట? అతని తండ్రి ఇంటి వారు వచ్చారట, తన సహోదరులు వచ్చారట. ఆ సంగతి విని అతని ఎద్దుకు వచ్చిరి. మరియు ఇదిగో ఇంటి వారు వచ్చారయ్యా అంటే ఒక రకంగా మంచిదే. ఎందుకంటే బిడ్డల కోసం, కుటుంబం కోసం వచ్చారంటే అది మంచిదే. ఇంకెవరు వస్తున్నారట? ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని ఎద్దుకు కూడుకొని రాగా, నిజంగా ఆయనేమో ప్రాణాపాయ స్థితిలో ఉంటే వీళ్ళందరూ వస్తున్నారట. ఎవరెవరు వస్తున్నారయ్యా అంటే అదిగో ఇబ్బందులో ఉన్నారట. ఎన్నో రకాల ఇబ్బందులలో ఉన్న వాళ్ళు వచ్చారట. దావీదు దగ్గరకు వచ్చి చెప్పుకుంటారట. ఆయనకే ఇబ్బందిలో ఉన్నాడు, ఇంకా ఇబ్బంది చెప్పేవాళ్ళు వస్తున్నారు. ఒకసారి దెబ్బ తగిల నీకు దెబ్బ వస్తానే ఉంటుంది. కష్టము వస్తున్న నీకు కష్టము వస్తానే ఉంటుంది. సమస్య వస్తున్న నీకు వస్తానే ఉంటుంది. ఒకసారి సందర్భములో సామెత చెప్తూ ఉంటారు. ఏమనంటే ఏ పుండుకో దానికే తగిలిద్ది, పుల్లొచ్చి దానికే తగిలిద్ది. అట్టని ఈయన అట్టుంటే తన ఇంటి వాళ్ళు వచ్చారు, ఇబ్బందులో ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇబ్బందులన్నీ మళ్ళీ దావీదుకు చెప్పుకుంటా ఉన్నారు. మరలా అదిగో అప్పు చేసుకున్న వాళ్ళందరూ వచ్చారట దావీదు దగ్గరికి. అప్పులలో ఉన్న వాళ్ళందరూ, ఇంకా అసమాధానముగా ఉన్న వారందరూ అతని ఎద్దుకు వచ్చి, అయ్యా ఇదిగో మాకు ఏ దిక్కు లేదయ్యాక, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు అధిపతిగా ఉండు అంటున్నాడు.
అసలు ఏమీ లేదు, తన దగ్గర పరిస్థితి బాగాలేదు. అయినా ఆ పరిస్థితిని ఆ పరిస్థితి బాగాపోయినా తన దగ్గరకు వాళ్ళందరూ వచ్చి ఏమన్నారండి, నువ్వే మాకు అధిపతిగా ఉండు. అయితే అతని ఎద్దకు ఎక్కువ తక్కువ ఒకరు కాదంట, ఇద్దరు కాదంట, ఎంతమంది అంట, 400 మంది వచ్చారట. చూసారా? అయినా ఇక్కడ దావీదు గృహలో చేస్తున్నటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటో తెలుసా? ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఇన్ని సమస్యల్లో ఉన్నా, ఇన్ని కష్టాలలో ఉన్నా ఒకటే, ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుని సహాయం కోసమే ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఎన్నో నీ పరిస్థితులు అలుముకో ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు నీ మీదకి రావచ్చు, ఎన్నో పరిస్థితులు నీ మీద అదిగో దాడి చేయొచ్చు. అయినను ఒక దేవుడున్నాడు, నువ్వు నమ్ముకున్న దేవుడున్నాడు, ఆరాధిస్తున్న దేవుడున్నాడు, ఒక నిజ దేవుడున్నాడు. ఆయన నీ సమస్యలన్నిటినీ విడిపించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. రక్షించగలిగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. తన బిడ్డలను ఎరిగి ఉన్నాడు. వారు కష్టాలలో ఉన్నప్పుడు, వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు బంధకములో ఉన్నప్పుడు, వారు ఎలాంటి ప్రాణపాయములో ఉన్నప్పుడు ఆయన ఎరిగి ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు ఈ ఉదయ కాలమున. దేవునికి స్తోత్ర. ఏ రకమైన ఇబ్బంది ఉందో, ఏ రకమైన కష్టం ఉందో, ఏ రకమైన అప్పుల సమస్య ఉన్నదో, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో దావీదుకు వచ్చి చెప్పుకున్నట్లుగా దావీదు దగ్గరకి దేవుడు అనే స్థానాన్ని చూస్తున్నాము. ఈ రోజున ఏ దేవునికైతే నువ్వు చెప్పుకుంటున్నావో వాటన్నిటి నుండి విడుదల కలుగునుగాక, వాటన్నిటిలోనే సహాయము దేవుడు ఇస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ కింద వచనాలు కూడా మనం చదువుకుందాం. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడట. రాజుగారితో అంటున్నాడట, అయ్యా నా తల్లిదండ్రులు ఉంటారు ఇక్కడ కొంతకాలం, కొంత సమయం ఉంటారు ఇక్కడ, నేను వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మనం చేసుకుంటా. ఈరోజు నిజంగా ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? దావీదు ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం చేసుకునే ప్రార్థన, దేవుని చెప్పుకునే జీవితం, దేవుడికి మొరపెట్టుకునే జీవితం. ఈ రోజున నా జీవితాల్లో కూడా దేవునికి మనుషుల వైపు మనం చూడాల్సిన అవసరత లేదండి. మనుషుల వైపు చూసే జాలిపడే అదిగో వారు ఒక్కరు కూడా. అక్కడ దావీదు కీర్తనలో ఆ మాట రాస్తాడు. అక్కడ మనం చూసినప్పుడు 4వ వచనం ఒకసారి చదువుదామా? 142 4వ వచనం. నా కుడి ప్రక్కన నిదానించు చూడుము, నన్ను ఎరిగిన వారు అసలుకి సహాయం చేయడానికి అసలు వాళ్ళు ఒక్కళ్ళు ఉండరండి. నా వాళ్ళు కానీ, నా బంధువులు కానీ ఎంతోమందికి ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు చేయరండి. చేయరు. చేయకపోవటం అదేమన్నా తప్పేమి? నీకు మేలే. ఎందుకో తెలుసా? దేవుడు చేస్తాడు సహాయం, దేవుడు చేస్తాడు సహాయం, ఆయన చేస్తాడు, సహాయం చేస్తాడు, నలుదిక్కుల సహాయం చేస్తాడు, మనుషులు కాదు. తర్వాత ఏమంటున్నాడట? ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడు వాడు ఒక్కడును. మనుషులు జాలిపడితే కాదండి, దేవుడు జాలిపడాలి. ఎవరు జాలిపడాలట? దేవుడు జాలిపడాలి, మనుషులు కాదు. మనుషులు జాలిపడాలి కోరుకోవద్దు, మనుషుల అండ కావాలని కోరుకోవద్దు, మనుషుల ఆధారము కావాలని కోరుకోవద్దు. ఎందుకయ్యా అంటే నష్టపెడతారు, గుర్తుపెట్టుకోవాలి. మనుషుల వైపు చూస్తే నష్టం వస్తుంది. అదే దేవుడి వైపు చూస్తే అదిగో తెలియని సహాయం నీ కుటుంబానికి, నా కుటుంబానికి, మన కుటుంబానికి ఇస్తాడు. దేవునికి స్తోత్ర. ఇలాగున దావీదు అనుభవం ఏముందయ్యా అంటే అదిగో ఆ యొక్క గృహ దాక్కునే అనుభవం ఉంది. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థించు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థించు, అదిగో బాధ వచ్చినప్పుడు ప్రార్థించు, ఏదైనా దానిలో ప్రార్థించు, దేవుడే చేస్తాడు. లాస్ట్కి ఇక్కడ అంటాడు కదా 24:3 వచనం కూడా. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం, 3వ వచనం, ఓన్లీ 3, 24:3 వచనం. మార్గములో ఉన్న అక్కడ ఒక గృహ కనపడెను, అందులో సౌలు దావీదును ఆ గృహ లోపల భాగములో ఉండిరి కనుక దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో
ఆ, నీవు అతనికి చేయునట్లు ఆ, నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని ఆ, యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని ఆ, అతనితో అనగా ఆ, దావీదు లేచి ఆ, వచ్చి ఆ, సౌలునకు తెలియకుండా ఆ. అతని పై వస్త్రపు చెంగును కోసెను. కనుక శత్రువు దొరికినా కానీ హాని చేసుకునే వ్యక్తి, హాని చేసే వ్యక్తి కాదు. ఎవరికి అప్పచెబుతాడు? దేవునికి అప్పచెబుతాడు. గృహలో ఉన్నప్పుడు అలిసిపోయి ఎతికి అలిసిపోయారు. దావీదు కోసం ఎతికి అలిసిపోయి గృహంలోకి వెళ్ళి పండుకున్నారు. ఎంత పండుకున్నారయ్యా అంటే ఒక వ్యక్తి వచ్చి వస్త్రపు చెంగు కోసుకొని వెళ్తున్నా కానీ మెలకు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు సౌలు. ఈయన వెళ్ళిపోయి దావీదు దగ్గర ఉన్నవాళ్ళు, ఇప్పుడు మంచి సమయం వచ్చింది, నీకు శత్రు దొరికాడు, నేను తరుముతున్నవాడు, ఏ వ్యక్తి అయితే నిన్ను అదిగో గృహపాలు చేశాడు ఆ వ్యక్తి దొరికాడు, చంపేయి అనే మాట వాళ్ళు అన్నారు. కానీ నేను అది మంచిది కాదు అని దావీదు అనుభవములో 5 రకాల అనుభవాలు కీర్తనలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర. 142 కీర్తన, 57 కీర్తన 2 ఈ యొక్క అనుభవంలోనే రాశాడు. ఈ కష్ట దినాల్లోనే రాశాడు ఈ 2 కీర్తనలో. 142 కీర్తన ఒకటే, ఈ యొక్క 57 కీర్తన గృహలో ఉండే రాశాడు అనేటువంటిది ఇందులో కనపడతా ఉంది. ఇక్కడ మనం చదువుకుంటే, ఇక్కడ మనం చదువుకున్న దానిలో అదిగో ఒంటరి వాడై, ఇక్కడ ఎలాంటి వాడంట? ఒంటరి వాడై ప్రాణపాయములో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన మన అంశం ఇవాళ. ఒంటరి వాడై ప్రాణపాయములో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్ర. ఒంటరి వాడిగా నేనుండొచ్చు, ప్రాణపాయ స్థితిలో నేనుండొచ్చు, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థన. నీవు ఒంటరితనముగా నువ్వు ఉండొచ్చు, ప్రాణపాయ స్థితిలో కష్ట దినాలలో నువ్వు ఉండొచ్చు, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థనే. దేవునికి స్తోత్ర. అందులో మనము చూసినప్పుడు మరి 142 2వ వచనము చదువుకుందాం. 2వ వచనం, బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో నేను తెలియచెప్పుచున్నాను. 6వ వాక్యం కూడా, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవి ఎగ్గుము, నన్ను తరుమువారు. కాబట్టి మొదటిది యెహోవాకు మొరపెడుతున్నాడు, వెలిగెత్తి దేవునికి ప్రార్థిస్తున్నాడు. మొదటిది ప్రార్థన ఉండాలి. మొదటి అనుభవం, ఏ ప్రాణపాయ స్థితిలో ఉన్నావో, ఏ కష్ట దినాల్లో ఉన్నావో, దానిలో మొదటి అనుభవం ఏముండాలో తెలుసా? ప్రార్థన. అది వెలిగెత్తి ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఆదుకుంటుంది నిన్ను, ఆ ప్రార్థన నీకు ఆశ్రయం ఇస్తుంది, ఆ ప్రార్థన నిన్ను రక్షించేది, ఆ ప్రార్థన నిన్ను బలపరిచేది, ఆ ప్రార్థన మనలను ధైర్యపరిచేది. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఆ ప్రార్థన ఏం చేసింది అంటే, కీర్తనల గ్రంథములో 3వ కీర్తన 4వ వాక్యము, కీర్తనలు 3వ కీర్తన 4వ వాక్యము, నేను ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి, దేవుడు ఎక్కడున్నా నీకు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన ఎక్కడున్నా, ఆయన ఎక్కడున్నాడట? పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడట. అక్కడి నుండి నాకు సహాయం వస్తుంది అన్నాడు. ఎక్కడున్నా కానీ వస్తుంది, ఏ పరిస్థితుల్లోనే వస్తుంది. దేవుడు ఆదుకుంటాడు అంటాడు కదా. యెషయా గ్రంథములు అంటాడు కదా, రక్షింప నేరుకుండినట్లు యెహోవా హస్తము కూర్చుకాలేదు, ఆయన హస్తము చాచి ఉంచుతాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు, నీకు సహాయం చేయడానికి ఆయన నీకు సమీపముగానే ఉంటాడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గురించి? కాబట్టి ఒక్కొక్క సమస్య వచ్చి మనకేమనిపిస్తుంది అంటే చిత్తం వస్తుంది, ఏదో ఒక రీతిలో బాధ వస్తుంది. ప్రభు అంటున్నాడు కదా, దేని గురించి మీరు చింతపడవద్దు, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఎవరు చెప్పుకోవాలట? దేవునికి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ దినాన దేవుని బిడ్డలారా, దేవునికి చెప్పుకోవాలి, కృతజ్ఞత పూర్వకముగా ప్రతి విషయంలో దేవునికి చెప్పుకోవాలి. అందుకోసమే ఒంటరి వాడివై ఉన్నప్పుడు, ప్రాణపాయ పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభు ఆదుకుంటాడు. నీకు నాకు ప్రభు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్ర. రెండవది ఇక్కడ మనం చదువుకుంటే మా 2వ వచనములో చదువుతున్నాడు. అక్కడ 2వ వాక్యములో 142 బహు వినయముగా ఆయన సన్నిధిని మొదటి వాక్యం కూడా, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. రెండోది ఏంటో తెలుసా? ఎలుగెత్తి యెహోవాకు బతిములాడుకుంటున్నాడట. దానిని ప్లీజ్ అంటాను చూసావా? ఇంకా మనము దేవుని దగ్గర ఇంకా అడుగుతుంటే ప్లీజ్ అంటాను చూసావా? అంటే ఇంకా వినయముతో దేవుని అడుగుతున్నాడట. ఒక్కొక్క సందర్భములో ప్రభు దగ్గర వినయముతో అడగాల్సిన రీతి ఉంది. బ్రతుములాడుకోవాలట, ప్రభుని అడగాలట. ప్రభువా సహాయం చేయవా, ప్రభువా నన్ను దర్శించవా, ప్రభువా నా కుటుంబ విషయములో, అయ్యా నా బిడ్డల విషయములో, అయ్యా నా ఉద్యోగ విషయములో, ఇదిగో నా ప్రయత్నాల విషయములో ఎప్పుడైతే వినయముగా బ్రతుములాడుకుంటావో దేవుని యొక్క ఫలితాన్ని చూడగలుగుతావు. దేవునికి స్తోత్ర. వినయము అంటాడు. వినయము, విధేయత అనే దేవుడు చూస్తాడు. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో వినయముతో బ్రతిములాడుకుంటున్నాడు. బ్రతిములాడుకున్న ఏబు గ్రంథము 9వ అధ్యాయం 15 వచనములు అంటాడు కదా. ఏబు గ్రంథము 9:15, నేను నిర్దోషినై ఉండును, న్యాయకర్త అని. చూసావా ఎంతగా అడుగుతున్నాడు? నేను న్యాయకర్తనా? నేను అనుకోను. ఎందుకంటే న్యాయకర్త ఎవరు? దేవుడే. కనుక నేను బ్రతిమలాడు, ఆయన నా ప్రార్థన వింటాడు. ఏబు ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడు. ఆయనను ఆయన న్యాయకర్త. అందుకోసమే ఆయనకే బ్రతిమలాడుకొనుచున్న. అదిగో ఆ మాటను మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండములో 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయము 25వ వచనం. అద్దరికి వెళ్ళి ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుని బ్రతిమలాడుకున్నాడట. ఎవరు? మోషే భక్తుడు. అయ్యా నేను ఆ మంచి దేశం వెళ్ళాలి, ఆ మంచి మన్యానికి వెళ్ళాలి. అక్కడ అదిగో లెబానోన్ ఉంది, దేవదారు వృక్షాలు ఉన్నాయి, అక్కడ ఎత్తైనటువంటి అదిగో ఉపయోగకరమైనటువంటిది అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే బ్రతిమలాడుకుంటావో మంచి దేశాన్ని చూడగలుగుతావు, మంచి ఆశీర్వాదాలు చూడగలుగుతావు, మంచి ఫలములు చూడగలుగుతావు, మంచి స్థితిని చూడగలుగుతావు. నీకు కావలసిన సమస్తము బ్రతిమలాడటంలోనే ఉంది. దేవునికి స్తోత్ర. అడుగుటములోనే ఉంది, ప్రభుని అడుగుటములోనే ఉంది. ఎంతగా నువ్వు అడుగుతావో అంతగా దేవుని యొక్క సహాయమును పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్ర. అదిగో ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తాకు వచ్చారు మందిరంలో. ఒక ఆయనేమో పరిసేయుడు, ఒక ఆయనేమో సుంకరి. ఇతనేమో అంటున్నాడు వారానికి, అయ్యా నేను ఎలాగున్నా మరి ఉపవాసం ఉంటున్నాను. వారం ఎన్ని రోజులు ఉంటాడట? 2 రోజులు ఉంటున్నానయ్యా. ఇదిగో నేను అలాగే మనం పొద్దునలోను జీలకర్రలోను అంతటిలో కూడా దశభాగం తెస్తున్నాను. ఇదిగో మరి అలాగే ఇదిగో దొంగగాను, సోరులుగాను, వ్యభిచారులాగాను, ఇదిగో ఈ సుంకరలా కూడా నేను లేనన్నాడు. ఎవరితో పోల్చుకున్నాడంటే సుంకరితో పోల్చుకుంటున్నాడు. అదిగో అక్కడ ఉన్న సుంకరు ఉన్నాడు చూసావు, వాటితో పోల్చుకుంటున్నాడు. ప్రార్థన చేసి ఉన్ననందుకు నీ కృతజ్ఞత ఆస్తుతులు అని ప్రార్థన చేసి ముగిచ్చాడు. రెండవ వాడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి ఆకాశమును కన్నులెత్తుటకును ధైర్యం చాలా రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు. దేవుని చూపిస్తూ దేవుని వైపు చూడలేక ఏమన్నాడు తెలుసా? పాపినైన నన్ను కరుణించయ్యా. ఒప్పుకున్నాడు. తన పాపస్థితిలో ఆకాశం చూడలేక, అదిగో దేవుని వైపు చూడలేక రొమ్ము కొట్టుకుంటా ఉంటే అప్పుడు అన్నాడు కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడు. ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే నీతిని
నీతి కార్యాలు జరిగిస్తుంది. నీతిని నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కార్యాన్ని చేసేది నీ ప్రార్థనే నీకు సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్ర. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక ప్రార్థనే. ఆ ప్రార్థన బలము, ఆ ప్రార్థన ప్రతిమలాడు దేవుని దగ్గర. రెండో అనుభవం ఏంటి అంటే ఎలుగెత్తి ప్రతిమలాడుకోవాలి. మూడవదిగా మనం చదువుకుంటే ఇక్కడ అదిగో అక్కడ అంటాడు కదా, ఆ భాగములో 142 రెండవ వచనములో అక్కడ మాట్లాడుతా అన్నాడు కదా, తన బాధను అంటాడు. చదువుదాం ఆ మాట. బాధ. రెండోది ఏముందో తెలుసా? దావీదుకి ఏముందో తెలుసా? బాధ. ఈ రోజున బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది, ఏదో ఒక రకమైన కష్టం ఉంటుంది, ఏదో ఒక రకమైన శ్రమ ఉంది, ఏదో ఒక రకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బాధ లేదు అన్నవాళ్ళు లేదు. ఒక ఆయన అన్నాడు కదా, అదిగో రాగం రానివారు లేరు. రాగం ఏదో ఒక రాగం వస్తుంది అంటే పాట పాడతాక రాగం చేస్తారు కదా, ఏదో ఒక రాగం వస్తుంది. మనుషులకి ఏ రోగం లేని వాళ్ళు, అసలు నాకు అంత ఆరోగ్యం అన్నీ చూస్తే బాగున్నాయి అన్నా కానీ ఏ రోగం ఉంటుంది అంటే ఏమని మరి చెప్పాలి, ఏ రోగం ఉంటుంది అంటాడు కదా. ఏదన్నా తిట్టేటప్పుడు పిల్లల్ని ఏమంటారు? ఏ మాయ రోగం అంటే ఆ రోగం లేకపోయినా కానీ ఏముంటుంది? మాయ రోగం అని ఉంటుంది. అంటే అట్ట మన జీవితాల్లో దేవుని బిడ్డలారా అంటున్నాడు కదా, బాధ లేని వాళ్ళు లేరు, బాధలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు? 6 బాధలు నాకు ఉన్నాయి అన్నాడు. ఎన్ని బాధలు అట్ట? 6 బాధలునే నాకు, 7వది కీడు కూడా వచ్చిందయ్యా అన్నాడు. ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా దేవునిలోనే ఉన్నాడు, కానీ దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, కానీ తొలగిపోలా. దేవునికి స్తోత్ర. అలాగున ఇక్కడ బాధ అనే మాట మనం చూస్తున్నాం. ఈ బాధ అనే మాట 119 కీర్తన 26 వచనములు చెప్తున్నాడు. ఇక్కడ 119 26 వాక్యము. నీ చర్య అంతయు నేను చెప్పుకొనగా, నా చర్య, నా బాధ అంతా నీ చెప్పుకున్నానయ్యా. నా బాధ వినే దేవుడు నువ్వు ఒక్కడవే, నా కష్టం వినే దేవుడు నువ్వు ఒక్కడవే, నా కన్నీరు చూసే దేవుడు నువ్వు ఒక్కడవే, నాకున్న ఇబ్బంది అంతా చూసేది నువ్వు ఒక్కడవే, నాకు ఉత్తరం ఇచ్చేవయ్యా అంటున్నాడు. అంటే ఒక భరోసా. దేవునికి స్తోత్ర. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకుంటావో, ప్రార్థన చేసుకుంటావో, ఆయన అదొక భరోసా ఇస్తాడు. నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తా, నేనున్నాను, నిన్ను ధైర్యపరుస్తా, నీ బాధలలో నెమ్మదినిస్తాడు, నీ కష్ట దినాలలో ఆదుకుంటాడు. ఆయన అదిగో నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు, అదిగో నా చర్యలన్నీ నీ చెప్పుకున్నా నాకు సహాయం వచ్చిందని. కీర్తన గ్రంథము 34 వచనము కూడా చదువుకుందామా? కీర్తనలు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని దగ్గర కన్నీరు కాచు, దేవుని దగ్గర ఏడువు, దేవుని దగ్గర హృదయాన్నిప్పు, దేవుని దగ్గర నీ మనసంతా కూడా ఆయన సన్నిధిలో పెట్టు. దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేసి చూడు, దేవుడు సహాయాన్ని పొందుకుంటా. మనం చేసి చూడు. చేయటం లేదని నేను అంటలా, ఇంకా చేయాల్సింది ఉంది. ప్రార్థన ఆలకించే వరకు చేస్తూనే ఉండాలి. అన్న ఎప్పుడు దాకా చేసిందయ్యా అంటే, అమ్మా అక్కడున్నటువంటి యాజకుడు ఏలి వచ్చి అన్నాడు, ఇక లేచి వెళ్ళమ్మా. ఎప్పుడు నుండయ్యా అంటే, ఎంతసేపు నుండయ్యా అంటే, కన్నీరు కారుస్తుందో, వేదన చేస్తుందో, బాధపడుతుందో, దుఃఖపడుతుందో, దేవుడు దర్శించు వరకు చేసింది. అక్కడ దేవుడు మాట్లాడే వరకు కూడా సేవకుడు అంటున్నాడు, ఇక వెళ్ళమ్మా. అప్పుడు తీసుకొని వెళ్ళిందండి. ఆ సంవత్సరము దేవుడు అద్భుతమైన రిజల్ట్, ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఆ యొక్క కుమారుడిని పొందుకుంది. ఆ కుమారుడి పేరే సమూయేలు. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలు ప్రజలకు అదిగో మరి జడ్జి అయ్యాడు, ఒక జడ్జి అయ్యాడు. సమూయేలు అంటే ఒక సామాన్యుడేవే. ఊరిలోకి వస్తుంటే భయపడేవాళ్ళు అంట, అయ్యా మేలు కోసం వస్తున్నావా లేకపోతే కీడు తీసుకొస్తున్నావా అని అంటుంటే, దేనికోసం వస్తున్నాడో, దేవుడు ఏం పంపిస్తున్నాడో భయపడేవాళ్ళు. ఈ రోజున దేవుని బిడ్డలారా ప్రభు దగ్గర మనవి చేయి, దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఆ మాటను మనం చూడగలుగుతున్నాం. 4వ అనుభవం ఏంటో తెలుసా? ఒంటరివాడివై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో 4వదిగా ఇక్కడ అంటున్నాడు. 142 4, 5 వచనాలు చదువుకుంటే, నా కుడి ప్రక్కన నిదానించు చూడము, నన్ను ఎరిగిన వాడు
ఒక్కడును నాకు లేకపోయెను, నా ఆశ్రయమేమీ దొరకలేదు. ఆ, కనుక 5వ వచనం కూడా ఆ, 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 ఆ. 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి ఆశ్రయదుర్గము దేవుడు, రెండవది నా స్వాస్యము. స్వాస్యం అంటే ఆస్తి. సజీవులంటే భూమి మీద నాకు ఆస్తి ఏదన్నా ఉందయ్యా అంటే అది నువ్వేనయ్యా అన్నాడు. బా, అసలుకే ఆ మాట ఆ పదానికే దేవుడు ఏం చెబుతాడయ్యా అంటే, బా, నన్ను అంతగా ఇష్టపడుతున్నాడు, నన్ను ఎంతగా కోరుకున్నాడని సహాయం ఎట్ట చేస్తాడంటే అట్ట చేస్తాడు. ఇక దేవుని కోరుకున్నటువంటి అనుభవం కనబడుతుంది. దేవుని కోరుకున్నాడు. నేను నిధి ఆశ్రయం చేసుకున్నానయ్యా, నాకున్నటువంటిది ఆస్తి ఏదైనా ఉంటే నువ్వే. ఆ రోజున 12 గోత్రాలకు అందరికి పంచిపెడతా ఉన్నారు. అందరికి పంచిపెడతా ఉంటే కాలేబు ఏం మనవి చేసుకున్నాడు తెలుసా? అయ్యా నాకు మాత్రం ఏం కావాలయ్యా అంటే, నాకు కావాల్సిందంతా కూడా అయ్యా హెబ్రోను నాకు స్వాస్థ్యంగా అయ్యా అన్నాడు. హెబ్రోను అనేది కోరుకున్నాడు. హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సహవాసం. కాలేబు ఏం కోరుకున్నాడు అంటే, మంచి మనసు కలిగిన వాడు, నిండు మనసుతో ప్రభుని ప్రార్థించిన వాడు, దేవుని వెతికిన వాడు. అలాంటి వ్యక్తి ఏం కోరుకున్నాడు తెలుసా? దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు. మనకేం కావాలని మనం అనుకుంటే ఏం కోరుకుంటాం మనం? మన ఇష్టం ఎంత? ఏం కావాలనుకుంటాం మనం? ఎన్నో ఉన్నాయి మనకి, కానీ దేవునిలోనే ఉంది అదంతా కూడా. దేవునికి స్తోత్ర. ఒక రాజుగారు ప్రకటించాడంట, ప్రకటన ఏమన్నాయి అంటే, ఏది కోరుకుంటే అది ఇస్తా. ఎందుకంటే రాజుగారికి కోపం వచ్చినా, రాజుగారికి సంతోషం వచ్చినా ఆగడం. వరాలు ఇమ్మంటే ఇచ్చేసేస్తాడు. లేకపోతే కొట్టాలంటే అంతే. ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా ఇప్పుడు 2 వదిలేరు. ఒకటి డీజిల్ పెరగబోతుంది, ఒకటి రెండోది ఎదుగో మరి గ్యాసు ఇప్పుడు సిలిండర్ మీద పడింది అన్నారు. ఇప్పుడు భారం ఇక అట్టగా వస్తూ ఉంటుంది. ఇంకా యుద్ధానికి ఏమేమి వస్తాయి, కరువులు అవన్నీ వస్తాయి, ఒకటి వస్తాయి. ఇప్పుడు 2 వచ్చింది మొన్న బ్రేకింగ్ న్యూస్లో. ఇక మిగతాయి కూడా వస్తాయి, ఒకటి. ఇట్లాగనే రాజుగారికి వచ్చి అందరూ అడుగుతూ ఉన్నారట. అందరూ అడిగితే, అయ్యా మాకు గేదెలు అయ్యా, మేము పాలు పిండుకొని అందరూ పోసుకొని మేము ఆర్థిక వనరులు బాగా పెంచుకుంటామని. అదిగో మరి హర్యానా గేదెలు అడిగితే 2 అట్ట. గేదెలు అడిగిన గేదెలు, పొలం అడిగిన పొలం, అలాగా స్థలం అడిగిన స్థలం, ఇల్లు లేని అందరికి అన్నీ ఇచ్చేసాడంట. ఇచ్చేసేస్తే అందరు ఎట్టోళ్ళు సంతోషంగా ఆనందంగా ఈ రోజు మన రాజుగారు అసలుకి ఎంత మంచోడు అని చెప్పుకుంటే అందరూ వెళ్ళిపోతే ఒకడు మాత్రం ఆగిపోయాడంటే వెళ్ళాల అంతే ఉన్నాడట. అందరూ వెళ్ళిపోయిన వీళ్ళు వెళ్ళాల. అసలు ఆడేమో అడుగుతున్నాడు, అడగంట ముందు అడిగాడు మంత్రి గారిని పక్కన ఉన్న. ఆడేమో వెళ్తలేదేంటి, ఏం కావాలి అసలు, కానీ ఏం కావాలంటే అది ఇద్దామని అని అంట. అయ్యా ఎదుగో మరి రోజుకి మరి అని అంట, నువ్వు కావాలన్నాడంట. నేను కావాలేంట్రా, ఏం చేసుకుంటారా నన్ను అని అడిగితే, మా ఇంటికి నువ్వు రావాలి, రోజుకి ఉదయం రావాలి, మధ్యాహ్నం రావాలి, సాయంత్రం రావాలి, 3 పూటలు రావాలి నువ్వు అన్నాడంట. దేనికి రా అంటే, ఏమో నువ్వు రావాల్సిందే, నేను అది కోరుకున్నానంట అని అంటే, అరే మరి అందరికి మాట ఇచ్చాడుగా, మాట తప్పకూడదుగా. సరే రావాలంటే సరే వస్తాలేరా అన్న అంట. సరే అని అన్న తర్వాత అసలు ఆడు ఊరు ఎక్కడో, ఆ ఇల్లు ఎక్కడో కనుక్కొని రానంట. అసలుకి ఆ ఇల్లు పూరిల్లు, కిందట వంగెళ్ళాలి, అటు వంగెళ్ళాలి. ఆ ఊరికి అసలు రోడ్లు లేవు, అంతా బురదే. ఆ ఊరికి సౌకర్యం లేదు, ఏ స్థితి లేదు. కోరుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, మాట ఇచ్చాడుగా, ముందు ఆడికి ఇల్లు కట్టంటారు ముందు అన్నాడు. నేను రావాలిగా, బ్రేక్ఫాస్ట్ చేయాలిగా, ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నేను తగినట్టుగా మరి ఇల్లు ఉండాలిగా అక్కడ. కనుక ఇంటి కట్టేసి ఇంటికి కావాల్సిన బల్ల ఇచ్చి, చైర్స్ ఇచ్చి, ఫర్నిచర్ ఇచ్చి అంతా కూడా ఇదిగో మరి కావాల్సినంత కూడా ఇవ్వండి అని చెప్పాడంట. ఇవ్వమని చెబితే అంతా కూడా రెడీ చేసేసారు. ఇల్లుతో పాటు అయిపోయిన తర్వాత ఇల్లు అయిపోయింది అని మంత్రి గారు చెబితే, అరే మరి వెళ్ళాలి కదా, మనం వెళ్ళాలంటే రథాలు వెళ్ళాలి కదా, మరి వెళ్ళాలంటే రోడ్డు వేయండి రా అన్న అంటే. మళ్ళీ ఏమొచ్చింది ఇప్పుడు బెనిఫిట్,
రోడ్డు వచ్చింది. రోడ్డు వచ్చిన తర్వాత ఇక మూడోది ఏంటో తెలుసా? ఇదిగో మరి ఆడికి ఏంట్రా మరి పెడతాకేమన్నా ఉందంటే అది లేదు, అన్నీ ఇయ్యండిరా అంటే. ఒక వ్యక్తిని కోరుకుంటేనే ఇన్ని లాభాలు వస్తే యేసయ్యను కోరుకుంటే ఎన్నుండే తెలుసా? కోకొల్లలో. దేవునికి స్తోత్ర. ఒంటరిగా ఉండొచ్చు, ఏ ఆధారం లేనొచ్చు, ఏ ఆధార పరిస్థితులు లేకపోవచ్చు, కానీ దేవుడే పోషించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, భద్రపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఏ దేవుని అయితే కలిగి ఉన్నావో ఆ దేవునిలో సకల సమృద్ధి ఉంది. ఆయన ద్వారా నీవు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ ఉద్యోగము, నీ బిడ్డలు, నీ కలిగిన సమస్తము అభివృద్ధి ఉన్నది. దేవునికి స్తోత్ర. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ యొక్క ఉదయ కాలమున నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. అదిగో మాట ఇస్తే ఆయన తప్పిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్ర. అలాంటి దేవుని కలిగి ఉన్నావు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, నా ఆస్తి నువ్వే. దేవుని అడుగుతున్నాడు, నా స్వాస్యము. దేవుని యొక్క స్వాస్యము, దేవుని యొక్క ఆస్తి. దేవుని యొక్క ఆస్తి అనేది దేవుడు ఇస్తున్నటువంటిది ఎంతో తెలుసా? లెక్కలేదు. దీనులను పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. ఏ స్థితి, ఏ పరిస్థితి చేస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి టైం అయిపోయింది లాస్ట్కి. అదిగో మరి ఇలాగున దేవుని కోరుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఇర్మియా గ్రంథములు అంటాడు కదా, 30వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము, దేవుడు స్వాస్యముగా ఆశ్రయదుర్గమైన దేవుడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు అదిగో ప్రజలు లెక్కలేదట. నిన్ను వెలివేస్తున్నాము, నీ పరిస్థితిని బట్టి దూరపరుస్తున్నాము, నీకు తక్కువగా ఉన్న దాన్ని బట్టి నిన్ను ఎంచుకోవటం లేదు, మాలో కలుపుకోవటం లేదు అని అనుకుంటున్న వారినట దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు ఆరోగ్యము కలుగచేసి నీ గాయములను మాన్పెదను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే దేవుడి నుండి వచ్చే ఆదరణ, దేవుడి నుంచి వచ్చిన కాపుదల, దేవుడి నుండి వచ్చినటువంటి భద్రత ఆయనే ఇస్తాడు, ఆయనే చేస్తాడు. ఆశ్రయ దుర్గము అన్నాడు. 5వది ఆఖరిగా 6వ వచనములో 142 6వ వచనములు అన్నాడు. ఆ మాట చదువుకొని ముగిద్దాం. 5 మాటలు 5 మాటలే చదువుకుందాం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవి ఎగ్గుము, నన్ను తరుమువారు. 5వది ఏంటో తెలుసా? బలిష్ఠుల చేతిలో నుండి విడిపించే దేవుడు. దేవునికి స్తోత్ర. బలమైన సమయం, బలమైనటువంటి సమస్య ఉండొచ్చు, బలమైన సమస్య అది వెంటాడుతూ ఉండొచ్చు, నిన్ను లాగుతూ ఉండొచ్చు, నిన్ను ప్రక్కతో పెట్టిస్తూ ఉండొచ్చు. బలమైనటువంటి వ్యక్తులు అక్కడ పనిచేస్తూ ఉండొచ్చు. వారి బలమును అణిచివేసే శక్తి దేవునికి ఉంది. దేవునికి స్తోత్ర. ఐగుప్తులో ఫరో రథాలు బలమైనవి, గుర్రాలు బలమైనవి, అక్కడున్న సైన్యము బలమైన వారు. అలాంటి బలమైన వ్యక్తులను యేసయ్య ఇశ్రాయేలులను వెంటాడుతూ ఉంటే, వెంటబడతా ఉంటే వారిని సమీపించుకోకుండా, వారికి దగ్గరకు రాకుండా, వారిని ఏమి ముట్టకుండా వారి రథాల మేకులను తీసిన దేవుడు. దేవునికి స్తోత్ర. బలిష్ఠుల చేతిలో నుండి విడిపిస్తాడు నిన్ను, బలమైన సమస్యల నుంచి విడిపిస్తాడు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కలేవు నువ్వు, నేనైతే ఎక్క, కానీ ప్రభు ఎక్కిస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. నమ్ము, దేవుని నమ్ము, దేవుని వైపు చూడు. దేవుడు బలిష్టమైన చేతిలో ఉన్నారేమో, బలిష్టమైన చేతి క్రింద అదిగో సమస్యల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, అప్పులలో ఉన్నావేమో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో. ఏ సమస్య వెంటాడుతుందో విడుదల కలిగించునుగాక. దేవుడు సహాయం చేస్తాడు, ఆయనలో సహాయం ఉంది. హబక్కులో 3వ అధ్యాయం 19లో చెప్పాడు ఈ మాట. 3వ అధ్యాయం 19వ వాక్యం. ప్రభువుకు యెహోవాయే, అది బలం ఎవరట? యెహోవాయే నాకు బలం. ప్రభు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను, అదిగో బలహీనమైన కాళ్ళు, బలహీనమైనటువంటి దానిని బలపరుస్తాడు ఆయన. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద బలిష్ఠుల చేతుల నుండి విడిపించి ఎక్కడ పెడతాడంట?
ఉన్నత స్థలము, ఎవరి అందని స్థలము, ఎవరు ఊహించని స్థితి, ఎవరు అదిగో అంచనా వేయరు. ఎలా జరుగుతుంది? దేవుడే వీరి పక్షమున, దేవుడే కుటుంబ పక్షమున, దేవుడే ఈ బిడ్డ పక్షమున, దేవుడే యవన బిడ్డల పక్షమున, దేవుడు నీ పక్షమున నిలబడ్డాడు అనడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. బలిష్ఠుల చేతులను విడిపిస్తాడు. అందుకోసమే దావీదు ప్రార్థన 142లో ఒంటరి వాడు చేసినటువంటి అదిగో ప్రార్థన, ఆ ప్రార్థన నిన్ను నన్ను బలపరుచును గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.